ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2వ రాజులు 5వ అధ్యాయం 26వ వచనం. నా మనస్సు నీతో కూడా రాలేదా? సంపాదించుకొనుటకు ఇది సమయమా? అందువల్ల గెహాజీ నయమాను వద్దకు పరిగెత్తుకు వెళ్ళాడు. తన వెనక ఎవరో పరిగెత్తుకుని వస్తున్నట్టు నయమాను గ్రహించి అతను తన రథం దిగి గెహాజీని కలుసుకొని, అంతా సవ్యంగా ఉంది కదా అని నయమాను అడిగాను. అవును, అంతా సవ్యంగానే ఉంది. నా యజమాని ఎలీషా నన్ను పంపాడు. 2 యువకులు నా వద్దకు వచ్చారని, కొండ దేశమైన ఎఫ్రాయిము నుంచి ప్రవక్తల బృందానికి వారు చెందినవారని, వారికి 75 పౌండ్లు వెండి మరియు 2 రకాల దుస్తులు ఇమ్మని ఆయన చెప్పాడు అని గెహాజీ చెప్పాడు. అయ్యా, 150 పౌండ్లు తీసుకోండి అని నయమాను చెప్పాడు. గెహాజీ ఆ వెండిని తీసుకునేందుకు నయమాను అతనిని ఒప్పించాడు. నయమాను 150 పౌండ్ల వెండిని 2 సంచుల్లో వేసి 2 రకాల దుస్తులు కూడా తీసుకున్నాడు. తరువాత ఆ వస్తువుల్ని నయమాను తన సేవకులిద్దరికీ ఇచ్చాడు. గెహాజీ కొరకు వారు ఆ వస్తువులను మోసుకు వెళ్లారు. గెహాజీ కొండ వద్దకు రాగానే ఈ వస్తువులను అతని సేవకుల వద్ద నుండి తీసుకొని గెహాజీ ఆ సేవకులను పంపివేశాడు. వారు వెళ్ళిపోయారు. తర్వాత గెహాజీ ఆ వస్తువులను ఇంట్లో దాచాడు. గెహాజీ తన యజమాని అయిన ఎలీషా ఎదుట నిలబడ్డాడు. గెహాజీతో ఎలీషా, గెహాజీ, నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు అని గెహాజీ చెప్పాడు. ఇది నిజం కాదు. నిన్ను కలుసుకునేందుకు నయమాను తన రథం నుంచి కిందకు దిగినప్పుడు నా హృదయం నీతో ఉన్నది. పైకం, వస్త్రాలు, ఒలీవలు, ద్రాక్షాలు, గొర్రెలు, ఆవులు లేక స్త్రీ పురుష సేవకులు మొదలైనవి తీసుకునేందుకు ఇది సమయం కాదు. ఇప్పుడు నీకు నీ వంశానికి నయమాను వ్యాధి సంక్రమిస్తుంది. ఎల్లప్పుడూ నీవు కుష్టి వ్యాధి ఉంటుంది అని ఎలీషా గెహాజీతో చెప్పాడు. ఎలీషాని విడిచి గెహాజీ వెళ్ళగానే గెహాజీ శరీరం మంచు వలె తెల్లగా కనిపించింది. గెహాజీకి కుష్టి వ్యాధి కలిగింది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.